చింతలు లవ్ అంటే మందే లవ్, పుటకంటే నీదే పుటక. నువ్వేందమ్మా ఎప్పుడు వదిలిపెట్టిపోతానంటావు? మన ఇద్దరి మధ్యలో మీ అమ్మమ్మ ఉండకపోతే ఏడు రాజులాగా. ఇదిగా నా కోపం వచ్చే మామూలు ఉండదు అనుకుంటుందేమో. ఆచారి కనివిలకు పోయి ఎర్రగల గడ్డవారలు వచ్చి గెల దగ్గర నుంచి మెడదాకా లెక్క పెట్టిన వాతలు పెట్టి తప్పుతామని అనుకుంటుందేమో. ఇదిగా చెవిలో బొట్లు బొట్లు ఎండు సొక్కల పోతు చంపుతామని అనుకుంటుందేమో. చింతలు ఈరోజే ఒంగోలు పోయి సెకండ్ షో సినిమా టికెట్ 2 తీసుకొచ్చా. సినిమా పేరు ఏందనుకున్నావు? పని చేసుకుందాం రా. మరే నువ్వు బాలికలను కూర్చొని సినిమా చూస్తా ఉండు, నేనేమో నీ పని చూస్తా ఉంటా. అబ్బా ఒక్క ముద్ది అమ్మా. అబ్బో కనపడదు నీ నాలి నక్కల బేక. మెత్తది మీ అమ్మాయి అనుకున్నాడే. ఏ చిత్ర అమ్మగారు కప్పు కావి పట్టవే. స్ట్రాంగ్ ఎక్కువ, షుగర్ తక్కువ, ఆవిరి పోకుండా అధిక పట్టుకురా. అమ్మా సుబ్బారావు గారికి పైచి ఎక్కువ, పై పైన పడుతుంటే సోడా ఒకటి పట్టరా. గ్యాస్ తక్కువ, ఇడు గోలి ఎక్కువ. నీ దుంపదగా నీకు అన్ని ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నీవెవరు తిట్లా? ఇప్పుడేగా నీ దుంపదేగన్నారు. ఓ అదే మా భాగ్యం వాళ్ళు తిట్టుకుంటారు. భాగ్యం వాళ్ళు మా ఇంట్లో ఉండి తిడతారా? అలా పదాల్లో చేతి కట్టి మైకి తిడతారు. ఏంది సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమైందిగా? అదే సుమారు 2 ఏళ్ళు అయిందిగా. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేట నా వాటా మొత్తం నీ మాట తీరలా. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరిని ఇచ్చింది? మా ఖాతాలు రాసుకున్నారేమో. అదేం కాదు. లత్తప్ప లత్తప్ప నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం నీకేం మేఘలు వచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. ఏంది నీ కోరిక నేను తీరుస్తానా? లత్తప్ప నువ్వెక్కడా, నేనెక్కడా, నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, అద్దంకి కొండెక్కడా, మాచల్ల తొండెక్కడా, కుష్టు పుట్టిన కులాస వస్తాను కానీ నిన్ను పట్టుకొని భ్రష్టుని అవుతానా? అది కాదులే బాబు. చలికాలం ఒంటరిగా పడుకోలేవు. వయసు అట్టాడు కదా. కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కోడికి 2 రోజులు డ్యూటీ చేస్తా. 3 ఏళ్ళు అరవుద్దిగా. 7వ రోజు గోర్ఖవాడిని పంపిస్తే అడ్జస్ట్ అయిపో. గుర్ర కావాలని గుర్రాలు మాలిష్ చేసేవాడిని పంపిస్తావా? చలిగా పడుకోలేవండి. సరిగా పండుకోలేనని గుర్రాల కాసేవాడిని గుర్రకావాడిని పంపిస్తావా? సరేలేరా. మొత్తం దరిదరినేనా? లోనకేదో నొచ్చి వచ్చేది ఉందా లేదా? నిన్నేరా లత్తప్ప. ఆ పేరు గల ఎవరు నువ్వు పిలిచేది? నిన్నేరా. ఏంది ఇప్పుడు అన్నా? నిన్నెవరు? నీ బాబు నాన్న. ఏమని? ఒరే దుప్పట్లేవి రా అని. అంట అల్పసిరి ముండని నీ నోటికి ఈ పేటమ ఏటికి బోటమని నన్ను పట్టుకొని రాంటవే రాజకీయాలు ముండ. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పుట్టిన పొట్టి హీరోలో పుట్టిన వంశం నాది. పొట్టను మోసుకునే వంశం నీది. గల్లాపేట దగ్గర గంపెల వంశం నాది. పొద్దు పోగానే గడపలు కాచుకొని దా 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 అనే వంశం నీది. నన్ను పట్టుకొని రాంటవే రాజకీయాలు ముండా. వంశం నాది. రాజకీయం చేసి ముఖ్యమంత్రి చేసిన మహానుభావుడు ఆయన ఎక్కడ? సాని పొందుకోరు సరసాలు ఆడేవాడు నువ్వెక్కడరా? ఒరే ఆయనకు ఒకసారి దండం పెట్టుకోరా. నువ్వు చేసిన పాపాలన్నీ కొన్ని రైళ్లన్నీ కొట్టుకెళ్తాయి. నువ్వు దండం పెట్టుకోవే ముండా. నువ్వు చేసిన పాపాలు కొన్ని గూడ్సులో కొట్టుకొని పోతాయి. ఒరే నన్ను డాఫర్ ముందు అంటావంటారు లోపల సన్యాసి. ఇంత కాడిపోతా అనవసరం. నా సొమ్ము నాకు ఇచ్చి వెళ్ళిపోతా. ఏం పెట్టావురా నువ్వు నాకు? నేను పెడితే నీ వద్ద ఏమీ లేదా? ఏమీ లేదు. బావుగా ఆలోచించుకున్నావు. ఆలోచించుకుంటే నా వద్ద ఏమున్నదయ్యా? ఓ మరి టెంపర్ దానిలాగా ఉన్నావు కానీ ఏం గాత్రం రా గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. సముద్ర కాంతుని రెండలంగే మొండల మలయం పంతిశల తదియగల జీవన బాలదూర. ఒరే 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 ఏం మెలికలు తిరిగిపోతున్నావు. ఆ ఎలుకలు కాస్త గొల్లైపోతే పొత్తూరు రాజులు కట్లు కట్టడానికి కూడా వల్ల కాకుండా పోతావు. అదిగో ఏంది ఆ నక్లీస్ నాది నాకు ఇచ్చి వెళ్ళిపోతే నీ దండం పెడతా. వామ్మో ఇది నా పుట్టింటోళ్ళు పెట్టారా? నీ పుట్టింటోళ్ళు పెట్టా డోలకు ఎర్రాజు పెట్టి నాకు అనవసరం. ఈ గోక నాకు ఇచ్చాయి. నీదే కానీ
చిత్ర ఈ లోపల మొన్న పట్టుకుని అంటది గుండు పట్టేసింది చచ్చిపోయిన చూడు ముండ. తిరుపతి కొండ మీద కోతులు ఉంటున్నాయి. నన్ను మానభంగం చేయాలని చూశాడు. ఏం భంగం? మానభంగం చేయాలని. మాన భంగమా? నిన్న అవును. అట్లాంటి సాహసుడు చేస్తాడా? చేరబడుకుని ఎందుకు లాగారు? ఆ కోక నా కొట్లోది. నువ్వు పెట్టావు, నెయ్యి పెట్టాడా? తెగ తెచ్చి పెట్టినట్టుగా. ఈ ముండే నన్ను పట్టుకొని ఈ లోపల ముండా. ఒరే డాపర్ సన్యాసి, ఒరే లోపల సన్యాసి, నీ వ్యవహారం కాదు, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. నీ వ్యవహారం కాదు చెప్పా. చిత్ర నువ్వు పెద్ద మనిషి అయినవుగా. అదే ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో పెద్ద మనిషి అని చెబుతున్నా. చిత్ర నువ్వే వయసులో చిన్నదానివైనా వ్యవహారంలో పెద్దానివి. అదే ధర్మబుద్ధిలో అని చెబుతున్నా. మరే ఎందుకు కొడతానే వాడిని? చెప్తానే మీరు నన్ను ఎప్పుడు సక్రంగా ఆడవని ఇచ్చారే. కూలిచ్చి కూర్చొని ఏడు అయ్యా. నీ వ్యవహారం కాదన్నా. చిత్ర నీ అమ్మే పొరపాటు అయిపోయింది. మరి మీ అమ్మే నన్ను పట్టుకొని చాచా ఇంతలో మనిషిని పట్టుకొని ఏరా రారా పోరా అని తిడుతుంది. నువ్వు ఈ సంగతి ఎట్టయింది అంచాలా, లేకపోతే నువ్వు పుల్లు బాటు దగ్గర చచ్చిపోతా. ఏంది ఏం మందు నాయన? ఏమ్మా బావగారు పట్టుకుని అరే ఒరే యారా రారా పోరా అన్నావు. నేను ఒక్కసారి అది కాదే, అది ఒక్కసారే కానీ నువ్వేంది 10 సార్లు అంటున్నావు. నేను అలా ఎందుకన్నానే? మనకు ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తానన్నాడా? నీకేసీ లంగాలు తెస్తానన్నాడా? దుప్పట్లు ఏవి రా అని రాజు కొంచెం పెడ తీసా. దుప్పట్లు ఏవి రా అందంట. అయితే నువ్వు రానులా అనలా. నేను నా చెల్ల చెల్లు బారు. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తా? మొన్న తెచ్చారింటికి లాకేసింది. లోకల్ లొకేషన్ మార్చారా? మద్రాసు వెళ్ళాం. సంతులమైన సాంబార్ దాకా క్రాంపులు ప్లేట్ ఇవ్వడానికి. ఎవరెవరు ఎన్ని ఇచ్చారేంది? పెద్ద అమ్మాయి అనుభవం కలదు కదా, 2 ఇప్పించా. బాబు, చిన్న అమ్మాయి చిన్నది కదా, ఒక్కటే ఇప్పించా. నువ్వు లేదా? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకున్నాం పాపం అనుకున్నా. తీరా ఎత్తా పెద్ద వద్దన్నారు. ఏంటది? శృతి. నా మధ్య బాగుంటుంది కదా నీ అమ్మ కడుపు మాట. లత్తప్ప గ్రాఫోన్ రికార్డు వేసింది. అమ్మాయి చేత ఒక టేప్ ఇవ్వు. ఈ ముండలో ఆ మాట మాత్రం మర్చిపోవండి. నా జాగ్రత్త నేను లేకున్నట్టుంటా. నడకలో కొత్తమ సింగపు అడుగులున్న మనగాడ, మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ. బావా రావా రా. ఏమైందా? నన్ను కాదా రమ్మంది? నీకు వయసు పెరిగిన బుద్ధి పెరగదా? పోతలకే. నన్నే వయసు పెద్ద వయసు కదా రమ్మనగారు నన్ను రమ్మన్నారేమని చెప్పి అడావుడిగా వచ్చా. వద్దులే మగబు. రా రా
ఇడి పని అయిపోయింది కానీ మనం గుడి దగ్గర పోదాం పదవే. పోండి గుడి దగ్గర పోయి కుక్కీలు అడుక్కోండి. గుళ్ళో గుగ్గిలు ఊరికి ఇస్తున్నారు, పలహారం మొత్తం పావులకు అమ్ముతున్నారు. నా దగ్గర రూపాయి తీసుకున్నాడే. రూపాయి తీసుకున్నారు, నేను మోసం మాట చెప్పాలి. ఎవరి మోసం మాటలు? ది హోల్సేల్ క్లాత్ మార్చిన పప్పరేటర్ పచ్చిపూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఓ ఎబ్బో చిక్కిపోయిన పాత కొట్లు పెట్టి హోల్సేల్ వ్యాపారం అంటే హోల్సేల్ వ్యాపారం. ఇది మాది పాత కొట్ల వ్యాపారం. అవును, మాది పాత కొట్ల వ్యాపారం. ఓ అబ్బో నువ్వు పెట్టావుగా ఫస్ట్ క్లాస్ పడదోళ్ళ కంపెనీ. మమ్మల్ని పడదోళ్ళ కంపెనీ అంటావా? నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని.